నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఇది రిషిగండం మీద ప్రజాభిప్రాయ సేకరణ ఏంటి? ప్రభుత్వం ఆలోచన ఏంటి అసలు? తలపాక చుట్టుకున్నాడు తలవంకర, వాళ్ళ లెక్క మధ్యలో వంకర, ఇలాంటి సామెతలు కూకళ్ళు ఉన్నాయి. అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారి గవర్నమెంట్లో దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఒక రెవెన్యూ మోడల్ ఒక 500 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇట్స్ అ స్పాన్ ఆఫ్ నో టైం ఒక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనకి ఇక్కడ నేను 1,00,000 సార్లు చెప్తున్నాను ఇప్పటికీ. ఫలకనమ్మ ప్యాలెస్లో 2,500 రూపాయలు పెట్టి భోజనం తింటలే మనం. అవును, ఒక శాలెట్ మీద వెళ్ళి మరీ తింటున్నాం. అలాగే కార్యక్రమం కింద నుంచి కొండపైకి తీసుకెళ్ళడానికి ఒక వినూత్నంగా ఒక గుర్ర బగ్గియో లేకపోతే ఇలాంటిది ఏదో కాన్సెప్ట్ ఒక ఏనుగు సవారీతోనో ఇలాంటిది ఏదో చేసి టూరిజం ఎందుకు డెవలప్ చేయలేరు? దానికి ప్రజాభిప్రాయ సేకరణ నాకు అర్థం కాదు. అంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని ముందుగా ప్రభుత్వం మోటో ఉంది. ఆ పెట్టే 4 ఆప్షన్స్లో కూడా ఆ మోటోని పెట్టి తద్వారా చేయించాలనే నానుడైతే వినపడుతుంది. నిజమేనా? సరే, అదే చెప్తున్నాను. ఇది ప్రతిదీ ప్రైవేట్ పరం చేసినప్పుడు ఈ గవర్నమెంట్ దీనికి వీళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ఇంట్లో కూర్చోమనండి. నా బదులు ముఖ్యమంత్రికి వేరేడు పని చేస్తారు, నా బదులు రెవెన్యూ శాఖ మంత్రి వేరేడు పని చేస్తారు, ఇలాంటివన్నీ చెప్పుకొని తిరగమన్నాడు కాలచేపలు చేసుకుంటారు. ఇది ఎక్కడ విడ్డూరు అండి? నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వం నానా తిప్పలు పడి ఒక 500 కోట్లు దగ్గర దాని మీద ఆస్తి ఖర్చు పెడితే ఒక గత ప్రభుత్వం అండి, నీకు నచ్చదో నీకు చేత కాదని చెప్పి దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం, ఆడికి నచ్చింది ఆడు చేసుకుంటాడంటే రెవెన్యూ మాడ్యూల్ స్టేట్కి క్రియేట్ చేసే కాన్సెప్ట్ ఎందుకు డ్రైవ్ అవట్లే మీ దగ్గర? దట్ మేక్స్ మోర్ సెన్స్ కదా. ఈ రోజుకి కర్ణాటక సోప్స్ నడుపుతుంది కర్ణాటక గవర్నమెంట్. అలాంటివి ఎన్ని ఉన్నాయి, కోకొల్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓ స్టేట్ ప్రాస్పెక్టివ్లో వై కాంట్ యూ డూ దాట్? ఒక ఉదాహరణకి మీరు గతంలో మీ అనుభవంలో చెప్తున్నాను, ఓపులోపల మైన్స్ ప్రభుత్వ పరం చేయాలని చేశారు, దాని మీద లాస్ వచ్చింది, అప్పుడే కదా ప్రైవేటీకరించారు. మీరు చేయి కాల్చుకోకుండా ముందు ఆకులు పట్టుకోకుండా ముందే ఆకులు పట్టుకుంటూ ఉంటే ఏం చేయాలా? ఇది చాలా విడ్డూరంగా ఉందండి. ఇది ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తాం అన్న దగ్గర ఈ ప్రభుత్వం ఏంటో నాకు అసలు ఇంకా అర్థమే కావట్లేదు. ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్ అని రోజుకి 4 సార్లు గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ ఏంటంటే ప్రజలను అడిగి కట్టారు అక్కడ పర్యాటక శాఖకు సంబంధించింది. రామారావు గారు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని అక్కడ కాటేజీలు కట్టారా? అంతే కదా. రుచికొండలో తర్వాత రాజశేఖర రెడ్డి గారు హరిత పార్టీ కట్టినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని కట్టారా? ఇది ఎక్కడ ఈ వెంత పోకడం నాకు అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని బిల్డింగ్ కట్టాడు అక్కడ. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏమంటుందంటే గతంలో 7 కోట్ల ఇన్కమ్ వచ్చేది ప్రయాణము, ఇప్పుడు ఈ కట్టిన బిల్డింగ్లకి 5 లక్షలు మెయింటెనెన్స్ వస్తుంది, ఎదురు 25 లక్షలు వస్తుంది అనే మోటలో మాట్లాడుతాం. అవునండి, ఏమీ లేకుండా కూర్చున్న ఖాళీ ఇంటికి కూడా మనం మెయింటెనెన్స్ కట్టారు కదా అపార్ట్మెంట్లో. కడతాం, అది లాజిక్కే కదా. మీరే వెళ్తారు పర్యటన ఒకసారి, పవన్ కళ్యాణ్ గారికి 2 రోజులకు ఒకసారి 3 వస్తుంది, వీళ్ళు చూడడానికి వస్తారు, లైట్లు వేస్తారు కదా ఒకసారి. మేమేంటి చేయాలి దానికి? కమోడ్ అంటే వాడితే కమోడ్ 12 లక్షలు 10 లక్షలు తెలుస్తుంది. ఇవ్వండి సర్క్యూట్ హౌస్ బదులు గవర్నర్ గారికి బంగ్లా లేకపోతే రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు విడిది కింద ఏర్పాటు చేయండి ఒక బ్లాక్ని. అంత విలాసవంతమైన ఉన్న బంగ్లా మీరు ఐడెంటిఫై చేశారు కదా, అది ఇవ్వండి. లేదా గతంలో హుదూద్ తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు మీరు ఉత్తరాంధ్ర నుంచి పర్యవేక్షణ చేశారు కదా, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ఒకటి ఇవ్వండి. లేదా పవన్ కళ్యాణ్ గారు దాన్ని రిసార్ట్స్కి తగలేడుతున్నాడు అక్కడ, ఏది రాడిసన్ బ్లూకి, దాని బదులు ఇక్కడ ఇవ్వండి. ఒక 2 రోజుల పాటు ఉంటాడు ఆయన, 60,000 కడుతున్నాడు రోజుకి రెంట్ అయినా. తెలుసా మీకు? 60,000 మీకు జరుగుతుంది కదా. ఏ క్యాబినెట్ మంత్రికి నేను జరుగుబాట్లు మీకు హెలికాప్టర్లు ఇచ్చి మరి తిప్పుతున్నారు కదా నీకు లోకేష్ గారికి. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్ టాప్ ప్రయారిటీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని హరిత భవన్ల బదులు ఇది రీప్లేస్మెంట్ వచ్చింది. ఇది ఈ బ్లాక్ నెంబర్ 1 ఇంత కాస్ట్, ఈ బ్లాక్ నెంబర్ 2, 3, 7, 5 ఎలా ఉన్నాయో దాని ప్రకారం ఇంత రేట్లు. ఇది ప్రభుత్వం ఎక్స్పెరిమెంటల్ మోడల్ చేస్తుంది. 1 ఇయర్ చూడండి, దాని రెవెన్యూ వస్తుంది కదా, తెలుస్తుంది కదా. ప్రజలు ఏం చెప్తారు? ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్తే పనికొచ్చిన పని చేయండి అని చెప్తారు. ఎవడన్నా అంతకన్నా ఏంటి చెప్తాడు? వీళ్ళు చెప్పిన అబద్ధాలు ఫస్ట్ చెప్పాలి కదా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నారంటారు, మీరేంటంటే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ఇదేంటండి వేరేది కడతారని ఏదో చేస్తానంటారు. అసలు ఇందులో నిజం ఏంటంటే అడిగితే ఏడు చెప్తారు, సమాధానం చెప్పనండి. అంటే అన్ని ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశమైన ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని చేయలేదుగా అలా అనుకున్నా. అంటండి ఒక రాజశేఖర రెడ్డి గారి మార్క్ని జగన్మోహన్ రెడ్డి మార్క్ని పూర్తిగా చెరిపేద్దాం అన్న కాన్సెప్ట్ వీళ్ళు ప్రభుత్వం పరిపాలించుకుందాం అనుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేదు. గత ప్రభుత్వం ఏం చేసినా తప్పు అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తప్పు అన్న మాట మీరు ఏ ప్రాతిపదిక మీకు చెప్తారో నాకైతే అర్థం కావట్లే. ఏ బాలకృష్ణ గారి హాస్పిటల్ బసవతారకంకి 434 కోట్లు మీరు బకాయిలు పెట్టి వెళ్తే తీర్చలేదు గత ప్రభుత్వం. అదేంటిది చంద్రబాబు గారు బామ్మర్ది గారికి కాబట్టి నేను తీర్చనని చెప్పి కూర్చున్నాడు ఆయన ఏమైనా లేదుగా. అవన్నీ కనబడుతున్నాయి కదా కళ్ళ ముందు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వచ్చిన కష్టం ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్ ఇప్పుడు లేదు. ఈ తపాల సాన్లు చెప్పాడు కాబట్టి పేరు లేకుండా చేసేద్దామన్నా. సొంత తెలివితేటలు ఉండవా? ఆఫ్టర్ ఆల్ కిరసనాలు అమ్ముకున్నాడు, ఆడికి అన్ని తెలివితేటలు ఉంటాయి, ప్రజలకి మీలటి వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉండాలా. ఈ వింత పోకడలకి ఇక్కడైనా ఒక చర్మాంకం పెట్టుకుని చంద్రబాబు గారు ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపించమన్నాడు సార్. చూసిన వాళ్ళు మనందరం
అంటే డిపెండెంట్ కాకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ కెపాసిటీతో డెసిషన్ మేకింగ్ చేసి చూపించమనండి. ఇప్పుడు జరగట్లేదనా? అబ్సల్యూట్లీ నాట్. సంథింగ్ ఈజ్ ప్రెజరైజింగ్ హిమ్. అదర్వైజ్ ఇలాంటి పనికిమాల డెసిషన్స్ ఉండవు ఆయనలో. ఆయన ప్రెజర్ అయ్యే అంత అవకాశాలు ఏముంటాయి? ఐ డోంట్ నో. హీ హ్యాస్ టు నో, హీ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇది ప్రజాభిప్రాయ సేకరణ ఏంటంటే నాకు అర్థం కాదు. కడికిలాంటి బిల్డింగ్లు కనబడుతుంటావు పక్కన, ఆయనే చూసి పెట్టుకున్నాడు కదా ఆయన. పబ్లిక్ ఎవరు వ్యతిరేకించారనుకోండి ప్రపోజల్ని, వీళ్ళు వెనక్కి వెళ్తారా లేదా ముందుగా ఒక డిసైడ్ అయ్యి ఉంటుంది కదండి? ముందుకు వెళ్దాం, వెనక్కి వెళ్దాం, లేదా పబ్లిక్ ఒపీనియన్ ఇవన్నీ మానే ఉన్నాయి. మీరు ఇందులో ఓ టెన్యూర్ ఆఫ్ టైం, 16 నెలలు ఆల్రెడీ పుణ్యకాలం గడిచిపోయింది. ఇంకొక 4-5 నెలలు కాలక్షేపం అంటే ఆల్మోస్ట్ 2 years పోయినట్టే కదా మనకి. ప్రెషస్ 2 years ఒక రెవెన్యూ సోర్స్ని సంపద సృష్టిస్తాం అన్న మనిషి దానికి ఒక బాకరణంగా ఆనకట్ట కడితే మనం ఏంటి చేయాలి? అది కూడా ఎండాకాలంలో. అంతే కదా, అసలు టూరిజంకి వచ్చేదే అప్పుడు కదా పబ్లిక్. విశాఖ సముద్ర తీరాన సేద తీరడానికి ఈ దసరా సెలవులు పోయినాయి కదా, కాలక్షేపం కార్యక్రమం. రేపు పొద్దున్న దీపావళి సెలవులు పోతున్నాయి, పెద్ద పండగ సెలవులు పోతాయి, అవును సంక్రాంతి పోయినాయి. ఇంక ఈ డెసిషన్ ఇంకా తాసరం వేసంకాల సెలవులు కూడా పోతాయి. తర్వాత ఏమి ఉండదు. ఇంకేముంది పర్యాటక రంగానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అఫ్కోర్స్ ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, ఎవ్రీడే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అక్కడ. కానీ దానికి తగ్గట్టేనా రేపు నవంబర్లో CII సమిట్ ఉంది, మీరే చెప్తున్నారు. విదేశీ నిపుణులకి వై కాంట్ యు గివ్ ఎ షెల్టర్ ఓవర్ దేర్? ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ప్రభుత్వం కావాలంటే మొత్తం ఉన్న హోటల్ అన్నింటిలో డబ్బులు తగలబెడతారు కదా. నోటెల్, తాజ్ అన్నీ బుక్ చేసేస్తారు. రాడిసన్ బ్లూ అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటారు కాబట్టి 4-5 రూములు ఆయనకే ఉంటాయి, మిగిలినవన్నీ కూడా ఉంటాయి కదా ఖాళీ. కానీ బుక్ చేస్తారు కదా మీరు. దాంట్లో ఎంతవరకు మీరు కెపాసిటీని యూజ్ చేస్తారో దీన్ని ట్రై చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంకా గోట్లు కూడా ఇక్కడ కూర్చోబెట్టారు కదా, కుర్చీలు మంచాలు అన్ని సోఫాలకి. ఏ రూమ్గా రూమ్ మంచాలు వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టండి. మెగడి ఫంక్షనింగ్ రెవెన్యూ మీకే తెలుస్తుంది కదా. CII సమిట్కి 100 కోట్లు హోటల్ బిల్లులు ఖర్చు సేవ్ చేసామని చెప్పండి, మాకు సంతోషిస్తాం మేము. కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ హోటల్ ఖర్చులు విపరీతంగా, హెలికాప్టర్ ఖర్చులు ఇవన్నీ. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని 20 కిలోమీటర్లైనా 30 కిలోమీటర్లైనా వెళ్తున్నారు హెలికాప్టర్లో అని విమర్శించారు కదా. ఇప్పుడు దాన్ని ఏంటి మరి కంపారిజన్ చేద్దాం. 1,87,00,000 ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లకి. వీళ్ళు ఇప్పటికీ 6 కోట్లు, ఒక్కొక్కటి 2.5 కోట్ల పైచీలకు ఖర్చు అయ్యి 6 కోట్ల పైచీలు కనబడుతుంది ఒక్కొక్కటి అగ్రిగేట్న. ఈ 20 నెలలు ఎక్కడ 20 నెలలు 16 నెలలు. అసలు క్యాబినెట్ మంత్రులకి హెలికాప్టర్లు ఏంటంటే నేను ఎప్పుడు చూడలేదు, విడ్డూరంగా చూస్తున్నాను నేను. ముఖ్యమంత్రికి మీరు జర్నలిస్టే కదా, ముఖ్యమంత్రికి ఉంటుంది. ఒక 20 నిమిషాల శాఖ సంవత్సరంలో చీఫ్ మినిస్టర్ డిస్కషన్ ఇస్తారు. మీరు వెళ్ళండి ఒకటిన ఒక క్యాబినెట్ మంత్రి వెళ్ళండి, DGP గారు వెళ్ళండి, ఇది ఆర్డర్స్ ఇస్తారు. బట్ వేర్ ఇట్ ఈస్, అది కూడా రేరు. ముఖ్యమంత్రి కూడా గతంలో రేరుగా ఉండేది. వీళ్ళు కాదండి ప్రతిదానికి ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ MMTS షెట్లో తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం, అక్కడ ఏడాదికి వెళ్ళాలని హెలికాప్టర్. క్యాబినెట్ మంత్రులకి ఈ డిస్కషన్స్ ఏంటి? ఎవరి డబ్బులు ఇది? ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇంకేంటి? ప్రజల ఆస్తులనేమో ఆలోచించి ప్రజాభిప్రాయ సేకరణ. మీరు ప్రతిదీ మాకు చెప్పి చేస్తున్నారా? ప్రజాస్వామ్యంలో మీకు ఒక స్థానం కల్పించి అక్కడ కూర్చోబెట్టి ఉంటే మేము మీకు ఇచ్చిన భరోసా, మాకు పనికొచ్చిన పనులు చేస్తారని. ఇది చాలా బిడ్డరుగా ఉందండి. ప్రజాస్వామ్య డెఫినేషన్స్ మారుస్తున్నారు ఈసారి వీళ్ళు. అందుకనే లేదు దీంట్లో సార్ అవసరం. చివరికి ఏం జరగచ్చు రిషికడ? ఏమీ జరగదు. ఇంకో 4 నెలలు కాలక్షేపం, టైంపాస్, అంతకుమించి నాకేం. ప్రైవేట్ వ్యక్తులకి ఏదో కట్టబెడతారనే మాట వినపడుతుంది. పెట్టమనండి సార్, పెట్టమనండి. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీ అంతా ఎవరు గవర్నమెంట్ కూర్చొని అట్లా వేసుకుని బూందీలు బోర్లు తయారు చేసుకుని కూర్చోదు కదా. అది ఎవరికైనా సర్వీస్ సెగ్మెంట్కి ఇస్తారు. ఇచ్చింది ప్రాపర్ వేలో ఇవ్వండి, ఒక కాన్సెప్ట్ని జస్టిఫై చేయండి. అంటే పర్యాటకంగా ఇస్తారా లేకపోతే వేరే ఇంకే అనుయాయులకి ఇస్తారా అనేది చర్చ జరుగుతుంది. ఇమ్మనండి సార్, ఏమి ఇస్తారో పని చేసి మొదలెట్టి ఇది చేద్దామని చెప్పమనండి. అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజలు ఏం చేస్తారో చెప్తారు ఖచ్చితంగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.